ఎందుకంటే ప్రతి ఊర్లో కులాల దగ్గర ప్రతిరోజు గలాట్లు జరుగుతూనే ఉన్నాయి. దానికి కారణమేమి? ఆర్డబ్ల్యూఎస్ అధికారులు సరైన సమయంలో నీరు అందించకపోవడమే. గ్రామాల్లో కూడా గలాట్లు అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీనిపైన పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ప్రత్యేక దృష్టి పెట్టి 3-4 మాత్రమే ఉంటారు న్యూసెన్స్ క్యాండిడేట్లు. గ్రామం అంతా ఉండరు. ఎవడో తాగుబోతులు న్యూసెన్స్ క్యాండిడేట్లు 3-4 ఉంటారు. వాళ్ళని ఎవడో గుర్తించి ఈరోజు ఉదయం మన ఆదోని మండలము కుప్పల గ్రామంలో జరిగినటువంటి కుళాయి నీటి విషయం దగ్గర జరిగినటువంటి గొడవ చాలా బాధాకరం. ఆదోని నియోజకవర్గంలో ఎప్పుడు కూడా ఇలాంటి నీటి కొలవ దగ్గర ఇంత పెద్ద గలాట్లు జరిగింది లేదు. ఇప్పుడైనా కానీ తెలుసుకొని కొంతమంది ఆర్డబ్ల్యూఎస్ అధికారులు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ ఇలాంటి సమస్యలు రాలేకోకుండా ముందు కూడా నీటి సమస్యలు లేకోకుండా తీరుస్తారని చెప్పి ప్రతి వాటర్ స్కీమ్ దాంట్లో లెస్సులు పోయి 30-40% లెస్సుకేసి వాటర్ సప్లై సరిగ్గా చేయకోకుండా ఉండడం వల్లే ఇలాంటి గొడవలకు దారితీస్తుంది. కాబట్టి కారణం ఎక్కడని చెప్పి వెతకాలి. ఈ ఊర్లో గలట్ ఇంతవరకు వచ్చింది కానీ ప్రతి ఊర్లో కులాల దగ్గర ప్రతిరోజు గలట్లు జరుగుతూనే ఉన్నాయి. దానికి కారణమేమి? ఆర్డబ్ల్యూఎస్ అధికారులు సరైన సమయంలో నీరు అందించకపోవడమే. దానికి కారణం ఏం చెప్తారు? వాళ్ళు కాంట్రాక్టర్స్ లెస్కేసినారు, వాళ్ళు సరిగ్గా సప్లై చేయడం లేదని చెప్తున్నారు. ఇలాంటి సమస్యలు రాకుండా ముందుగానే హుషారుపడి వచ్చిన తర్వాత అందరూ వచ్చి ఇది వాళ్ళు చేస్తున్నాడు, వాడు అంటున్నాడు, వీడన్నాడు, వాడు రెచ్చుకుంటున్నాడు, వీడికి వచ్చి రెచ్చుకుంటున్నాడు అని చెప్పేది కాదు. ఫస్ట్ సమస్య తీర్చండి. నీటి సమస్య నియోజకవర్గంలో లేకుండా చేస్తే ఇలాంటి సమస్యలకు దారి తీయకోకుండా ఉంటుంది. కాబట్టి గలట్ అయిన తర్వాత వచ్చి మనం బాగుండాలా, మంచిగా ఉండాలా, వాడు రెచ్చుకొట్ట కొట్లాడకూడదు, వీడు కొడితే రెచ్చుకొడితే కొట్లాడకూడదు అనేది కాదు. ఆ సమస్య తీర్చండి ఫస్ట్ గ్రామాల్లో. ఈ రోజుకైతే కూడా నీటి సమస్య ఉంటుందంటే గ్రామాల్లో అయినా కూడా దానిపైన ఏం బాధ్యత తీసుకుంటున్నారు? ఏ గ్రామంలో నీటి సరఫరా సక్రమంగా వస్తుంది? ఏ గ్రామంలో కూడా నీటి సక్రమంగా లేదు. కాబట్టి ముందు కూడా ఇలాంటి సమస్యలకు దారి తీసుకోకుండా ఉండాలంటే గ్రామాల్లో ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా దృష్టి పెట్టాలి. ఎందుకంటే రాబో కొద్ది నెలల పరిధిలోనే స్థానిక సంస్థ ఎలక్షన్స్ వస్తాయి. కాబట్టి ప్రతి గ్రామంలో 3-4 మాత్రమే ఉంటారు న్యూసెన్స్ క్యాండిడేట్లు. గ్రామం అంతా ఉండరు. ఎవడో తాగుబోతులు న్యూసెన్స్ క్యాండిడేట్లు 3-4 ఉంటారు. వాళ్ళని ఎవడో గుర్తించి ఆ స్టేషన్ పరిధిలో వాళ్ళు ఎస్ఐ వాళ్ళని గుర్తించి ఏ గ్రామంలో అయితే న్యూసెన్స్ సృష్టించే వాళ్ళు ఉన్నారో వాళ్ళపై దృష్టి పెట్టి ఇప్పటి నుంచి వాళ్ళు కంట్రోల్ చేస్తేనే స్థానిక సంస్థలు సక్రమంగా జరుగుతాయి. లేకుంటే రాబోయే రోజుల్లో ఒక గ్రామంలో అయిందంటే మిగతా గ్రామాల్లో కూడా గలాట్లు అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీనిపైన పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ఇట్లా న్యూసెన్స్ వాళ్ళని కట్టడి చేస్తేనే ఆదోని నియోజకవర్గము బాగుంటుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. నా పేరు రామకృష్ణ, హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ని. ఇప్పుడు ఈ కార్యకర్తలకి ఇలా అన్యాయం జరిగింది కదా, మరి ఏ రకంగా దృష్టి తీసుకోవాలి పార్టీ అంటే ఇప్పుడు అవతల కొట్లాడిండేది ఏదో వైసీపీ టీడీపీ కాదు. ఆదోని నియోజకవర్గంలో పార్టీ మారి పార్టీలోకి వచ్చిన వాళ్ళ నుంచే ఈ న్యూసెన్స్. ఎక్కడ కూడా ఒరిజినల్ తెలుగుదేశం కర్త ఒరిజినల్ బీజేపీ కర్త ఒరిజినల్ జనసేన కర్త కొట్లాడడం లేదు. అవతల పార్టీ నుంచి ఇవతల పార్టీలకు కొంతమంది వచ్చిన వలసల వల్లే ఈ పరిస్థితి వస్తుంది. టౌన్లో కానీ పల్లెల్లో కానీ వాళ్ళ నుంచే ఈ సమస్యలు. ఒరిజినల్ బీజేపీగా ఫస్ట్ నుంచి ఉన్నోళ్ళు కానీ, ఒరిజినల్గా జనసేన ఫస్ట్ నుంచి వచ్చిన ఉన్నోళ్ళు కానీ, టీడీపీలో ఫస్ట్ నుంచి ఉన్నోళ్ళు కానీ ఈరోజు కూడా అందరూ ఐక్యంగానే ఉన్నాం. కూటమిలో భాగంగా అందరూ ఐక్యంగా ఉన్నాం. కానీ ఈ మధ్య కాలంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత అవతల పార్టీ నుంచి ఇతర పార్టీలకు వచ్చిన కొంతమంది వల్లే ఇలాంటి న్యూసెన్స్ సృష్టిస్తున్నారు. కాబట్టి అలాంటి వారికి భవిష్యత్తులో ఎప్పుడు కూడా ప్రభుత్వం ఏదున్నా కూడా సపోర్ట్ చేయకోకుండా వారిని కంట్రోల్ చేసుకునే బాధ్యత ఆ పార్టీలో జరుపుకున్న నాయకులపైన ఉంటుంది. కాబట్టి ఆ పార్టీలో చేసుకున్న నాయకులు కొత్త వాళ్ళకి వచ్చిన వాళ్ళకి ఎక్కువ అవకాశం ఇవ్వకుండా వాళ్ళు ఎంతవరకు కంట్రోల్ పెట్టుకుంటే అంతవరకు పెట్టుకుంటేనే బాగుంటుంది. లేకపోతే ముందు ఇదే పరిస్థితులు ఏర్పడతాయి. మరి